తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఢిల్లీకి వెళ్లారు మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హస్తన వెళ్లారని తెలుస్తుంది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కేసీ వేణుగోపాల్ తో మాట్లాడి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. 5 సీట్లకు ఎన్నికలు జరగనుండగా 4 సీట్లు అధికార పార్టీకి దక్కనున్నాయి. ఇందులో ఒక సీటు మిత్రపక్షం సిపిఐ కోరుతుంది, మరో సీటును ఎంఐఎం అడుగుతుందని టాక్. కాంగ్రెస్ నేతలు మాత్రం పోటీ ఎక్కువగా ఉండడంతో 4 సీట్లు తీసుకోవాలని భావిస్తున్నారు. 4 సీట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాల నుంచి 3 పేర్లను పీసీసీ సిద్ధం చేసిందని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అటు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు సీఎంతో సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లారు. అక్కడికి సంబంధించి కూడా కొందరు పేర్లనైతే ప్రత్యేకించి తెరపైకి తీసుకొస్తున్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాల నుంచి 3 పేర్లను అటు పీసీసీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 4 సీట్లు ఉంటే కూడా దానికి సంబంధించి ఆశావాహుల సంఖ్య కూడా భారీగానే ఉంది. సో ఏంటి అసలు అధిష్టానం ఎవరి పేర్లను ఖరారు చేస్తుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ సునీత, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వాస్తవానికి ఇలా మార్నింగ్ అందరూ కూడా ఇక్కడనే ఉండాలని చెప్పడం జరిగింది ఢిల్లీ నుంచి అధిష్టానం పెద్దలు. అయితే మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ కేసీ వేణుగోపాల్ నుంచి కాల్ రావడంతో ఊటా మళ్ళీ ఢిల్లీకి బయలుదేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా లేదా శ్రీధర్ బాబుతో సహా పలువురు మంత్రులు ఢిల్లీకి పయనమయ్యారు. మరి కాసేపట్లో ఢిల్లీలో చేరుకున్న తర్వాత మొత్తం ఒక లిస్ట్ అయితే ప్రాపబుల్ లిస్ట్ ని తయారు చేసుకుని వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి సంబంధించి 4 సీట్లు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒకటికి క్లియర్ కట్ గా ఆ పార్టీ దగ్గర మొత్తం 5 ఖాళీలు అవుతున్నాయి. 5 ఖాళీలకు గాను 4 వస్తున్న నేపథ్యంలో 4 కోసం దాదాపు 15 నుంచి 20 మంది దాకా కాంగ్రెస్ పార్టీలో వెయిట్ చేస్తున్నారు. మొన్న లాస్ట్ సారి ఓడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, అసలు పోటీ చేయకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది గతంలో త్యాగాలు చేసిన వాళ్ళు కావచ్చు, యువకులు, ఇట్లా చాలా మంది కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలోనే ఆ ప్రాపబుల్ లిస్ట్ అంతా కూడా కొంత సీఎం ఆబ్లిగేషన్ ఉన్నాయి, కొన్ని భట్టి విక్రమార్క ఆబ్లిగేషన్ కావచ్చు, జానారెడ్డి, ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పెద్దల వాళ్ళందరి ప్రాపబుల్ లిస్ట్ ని తీసుకొని వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం ఒకసారి సామాజిక వర్గాలుగా మనం డివైడ్ చేసి చూద్దాం. దీంట్లో ప్రధానంగా మనం బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే నీలం మధు ఈ మధ్య కాలంలో ఆయన పార్టీకి కొంత ఎఫర్ట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు సీఎం అండదండలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆయనకు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మధు యాష్కి ఉద్యమకారుడు, ఆయన సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్. అదేవిధంగా అజయన్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఈ మధ్య కాలంలో వాళ్ళ కొడుకు అనిల్ కు ఎంపీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సునీత ముదిరాజు, ఇట్లా బీసీకి సామాజిక వర్గానికి సంబంధించి, ఎందుకంటే బీసీ కులగణన ఇష్యూ పెద్ద ఎత్తున నడుస్తుంది, బీసీలకు తక్కువ చేసి చూపిస్తున్నారనే ఉద్దేశంతో ఈ లిస్ట్ ను పట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళ బీసీకి ఇవ్వాల్సిన పరిస్థితి మాత్రం ఈ పేర్ల నుంచే ఒకరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఎస్సీ సామాజిక వర్గంలో కేవలం సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందరికీ ఏకైక వ్యక్తి అద్దంకి దయాకర్ పేరు మాత్రమే సూచించడం జరిగింది. అద్దంకి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే అద్దంకి దయాకర్కి ఇస్తారన్నటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనతో ఉన్నారు. అయితే మరొక పేరు కూడా యాడ్ చేయడం జరిగింది, సంపత్ కుమార్. అయితే ఆయన లాస్ట్ టైం ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవేళ ఆయనకి ఇస్తారా లేదా అనేది కొంచెం అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్సీ
ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి విషయం చూస్తే దీంట్లో శంకర్ నాయక్ అంటే చాలారెడ్డి పేరు ఆయన ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి, రేఖా నాయక్, అదేవిధంగా రాములు నాయక్. ఆయన రాములు నాయక్ గతంలో ఎమ్మెల్సీగా కూడా చేశారు. నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో ఎవరికి ఇస్తారనేది సస్పెన్స్ ఉంది. అసలు ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. చివరికి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి వేం నరేందర్ రెడ్డి పేరు వినపడుతుంది. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉన్నారు, ఆల్రెడీ ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయన పేరు చాలా మోస్ట్ లిస్ట్ లో ఆయన పేరు ఉంది. పుష్ప కుమార్ పేరు కూడా యాడ్ చేయడం జరిగింది. అదే సమయంలో జీవన్ రెడ్డి ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు, మొన్న పోటీ చేయించలేదు ఆయన ఎమ్మెల్సీగా. కనుక జీవన్ రెడ్డి చాలా నికార్సైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా హర్కాల వేణుగోపాల్ పేరు కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి అదేవిధంగా జీవన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లుగా చూస్తే అదేవిధంగా అయోధ్య రెడ్డి పేరు కూడా వినపడుతుంది. ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రజెంట్ సిపిఆర్ఓ పనిచేస్తున్నారు కనుక ఆయన పేరు ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ కోటాలో కూడా ఉంది. మైనార్టీకి సంబంధించి మంత్రిగా చేయాల్సిన అవసరం ఉందనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి ఆలోచన పడుతున్నారు. ప్రజెంట్ 6 ఖాళీలు ఉన్నాయి మంత్రులుగా. ఒక మైనార్టీ చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ అని కూడా ఖచ్చితంగా లేవనెత్తుతున్నాయి. మైనార్టీ లేని గవర్నమెంట్ అంటే ఇది ఒకటే అని చర్చ జరుగుతుంది. కనుక అజారుద్దీన్ పేరు కూడా వినపడుతోంది, అదేవిధంగా షబీర్ అలీ పేరు వినపడుతోంది, అదేవిధంగా ఫహీం ఖురేషి ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉంటారు. అదే ఫిరోజ్ ఖాన్ కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నారు. కనుక దీంట్లో ఇవ్వాల్సి వస్తే షబీర్ అలీ ఫస్ట్ ప్రయారిటీగా చూస్తున్నారు. అదే ఫహీం ఖురేషి పేరు కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి పేరు చూస్తున్నాం. ఇట్లా నరేందర్ మరోపక్క చూస్తే కూడా ఈ 4 సీట్లకు సంబంధించి ఆల్రెడీ ఎందుకంటే సిపిఐ ఆల్రెడీ కోరుతోంది, ఎంఐఎం కోరుతోంది. కనుక ఖచ్చితంగా సిపిఐ కోవాలి ఇవ్వాల్సి వస్తే ఒకరికి చేసి మిగతా 3 తీసుకునే అవకాశం ఉంది. లేదు వాళ్ళకి వేరే అకామిడేషన్ ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా 4 కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉంది. 4 తీసుకునే అవకాశం ఉంటే మాత్రం మనం చెప్పినటువంటి పేరులో మైనార్టీ, ఓసీ, బీసీ, ఎస్టీ కూడా వినాయించినా కూడా ఎస్సీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే కూడా ఈ ప్రాపబుల్ లిస్టు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్లారు. అక్కడ మొత్తం రాహుల్ గాంధీతో సహా కేసీ వేణుగోపాల్ అదే రాష్ట్ర ఇన్ఛార్జ్ అందరూ కూడా కూర్చొని ఫైనల్ డిసిజన్ చేసుకొని మధ్యాహ్నానికి లిస్టు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇది రేపు లాస్ట్ డేట్ ఉన్న నేపథ్యంలో వచ్చి మళ్ళీ ఇవన్నీ పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం వరకే లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. నరేందర్ మరోపక్క చూస్తే కూడా ఈ 4 సీట్ల కోసం ఇంతమంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం అటు సిపిఐ అదేవిధంగా ఎంఐఎం కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏమన్నా ఆలోచిస్తుందా? కాంగ్రెస్ అధిష్టానం రైట్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సిపిఐ, ఎందుకంటే మొన్న లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల టైంలో సిపిఐ అనుబంధంగా ఉంది. కేవలం ఒకే ఒక సీటు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ఒక్క సీట్లో గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏకైక ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. అయితే లాస్ట్ టైం ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇస్తారనేటువంటి ప్రామిస్ చేశారు. యాక్చువల్గా 2 ప్రామిస్ చేశారు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో అది ఈ టైంలో ఇస్తారా మరొకసారి ఖాళీ అయినప్పుడు ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. వారికి ఇంకో రకంగా ఏదైనా అకామిడేషన్ చేసే అవకాశం ఉందా కార్పొరేషన్ పదవుల్లో కానీ విరేయంగా. మొత్తానికైతే సిబిఐ విషయంలో అలా ఉంది. మైనార్టీ ఎంఐఎం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎంఐఎం కూడా మొదటి నుంచి కూడా పార్టీకి ఈ మధ్య కాలంలో కొంత సయోధ్యతో ఉంది, మైత్రి కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం కూడా ఆల్మోస్ట్ ఉన్నటువంటి సీట్లు కూడా నేపథ్యంలో కనుక ఆ సీట్లు అదేవిధంగా బీజేపీ సీట్లు కూడా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ లో మిగిలిపోయిన సీట్ల నేపథ్యంలో ఇవన్నీ కలుపుకుంటే ఒక సీట్ వచ్చే అవకాశం ఉందనేటువంటి లెక్కలు కూడా వేస్తున్నారు. కనుక ఏదైతే కూడా ఎంఐఎం కానీ సిపిఐ విషయంలో ఏం చేయాలి మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో అనేది సహజవర్జంగా పడుతున్న నేపథ్యంలో కొంచెం ఆలోచన అయితే అధిష్టానం మధ్యలో ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.